1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సైకాలజిస్ట్ శైలజ గారు ఉన్నారు. సో నిన్న జరిగిన ఘటన ముంబైలో అతి దారుణమైన ఘటన. అంతమంది ఉండగానే అంత ఘోరంగా ఎలా చంపాలన్న మైండ్ సెట్ వస్తుంది? ఈ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఇలా చంపే వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం లోపమా? అసలు వీడింత క్రూరంగా అవ్వడానికి వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉండడానికి కారణం ఏంటో ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మా అమ్మ, నిన్నది ఆ వీడియో చూస్తే ఎంత బాధేస్తుందంటే, జస్ట్ ట్రైన్లో అంతమంది ఉన్నారు, డోర్ దగ్గర ఒక చిన్న గొడవ అంత ఘోరంగా చంపనీకి కారణం అందరు చూస్తున్నారు, అందరు ఉన్నారు, ఎవరంతకు వాళ్ళు భయపడుతూ పక్కకి వెళ్ళిపోయారు. అంతమంది ఉండగా ఇతను ఎలా చంపాలన్న ఆలోచన వాళ్ళకు వస్తుందమ్మా. చంపేంత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపకూడదు, అది పెద్ద విషయమో కాదు. నిజంగా ఈ బిడ్డ కోసం వాళ్ళ తల్లి ఎంత ఎదురు చూస్తూ ఉంటుందమ్మా ఇంట్లో. ఎందుకమ్మా వీళ్ళు ఇలా ఉన్నారు? వీళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఇలా ఉంది? ఇక్కడ చాలా కారణాలు ఉంటాయమ్మా. ఒక్కటని చెప్పలే, సో మెనీ రీజన్స్ విల్ బి దేర్. ఎందుకంటే వాళ్ళ పెంపకం, వాళ్ళు ఉండే వాతావరణం, వాళ్ళు చూసే మీడియా, వాళ్ళ దేహ శక్తి, తర్వాత ప్రజల భయం, చుట్టూ వాళ్ళు ఎవరు వారించలేకపోతారు కదా. లేదు. సో ఇవన్నీ కూడా అంటే వీళ్ళలో ఏం లోపిస్తాయంటే ఒక 5 పాయింట్స్ చెప్పచ్చు. 5 పాయింట్స్లో ఎలా చెప్తామంటే, అసలు సెల్ఫ్ అవేర్నెస్ అంటే నా ఆలోచన ఏంటి, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను అనేది లేకపోవడం. అలాగే రెండోది సెల్ఫ్ మేనేజ్మెంట్, నన్ను నేను ఎలా నియంత్రించుకోవాలి, ఆ కండిషన్ అంటే దాన్ని నన్ను నేను ఎలా కండిషన్లో పెట్టుకోవాలి, నా పరిధులేంటి తెలియకపోవడం. అలాగే తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ అవేర్నెస్ అని కూడా అనొచ్చు, సామాజిక బాధ్యత అంటాం మనం కదా. ఆ సామాజిక బాధ్యత లోపించడం అంటే ఈ సమాజంలో మనం ఉంటున్నాము, మనతో పాటు చాలా మంది ఉంటున్నారు, సో ఇది అందరిది. మనం చూడండి బస్సులో, ఈ బస్సు అందరిది, శుభ్రంగా ఉంచండి అంటారు. అవును కదా. సో అలా సామాజిక బాధ్యత, లేకపోతే సోషల్ అవేర్నెస్ అంటాం. ఇంకపోతే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవడం. ఈ జీవితం నాది, ఈ జీవితం ఎలా మలచుకుంటాను నేను అనే ఒక థాట్ లేకపోవడం. ఓకే. అలాగే ఇంకా వచ్చేసి రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండడం ఎలాగా, ఎవరు నేర్పట్లేదు ఇది మీకు, ఏ స్కూలు చెప్పట్లేదు కదా, అవునమ్మా, ఇళ్లలోనూ చెప్పట్లేదు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మరి మనకి? ఇప్పుడు మనం సినిమా చూస్తాం, ఒకడు కత్తిపుచ్చుకున్నాడు అంటే అందరూ భయపడి వెనకాల నుంచోడమే చూస్తాం, హీరో ఒక్కడు ముందుకొస్తాడు అంతే కదా. సో అలా చుట్టూ భయాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం, ప్లస్ ఆ ఎమోషన్ రెగ్యులేషన్లో ఆ కోపం అనేది నియంత్రించుకోలేకపోవడం. అంటే నేను అనేది ప్రస్తుతం బాగా ఎక్కువగా నన్నంటావా అని ఒక థాట్. ఇవన్నీ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయంటే, చెప్పాలి అంటే చంటితనం నుంచే, అసలు అమ్మ కడుపులో పుడుతూ నుంచే, అమ్మ మాట వింటూ నుంచే, అలాగే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూసే వాతావరణం, వాళ్ళు అగ్రెసివ్ పేరెంట్స్ని చూస్తారా అంటే చీటికి మాటికి గొడవపడే వాళ్ళు, లేకపోతే వీళ్ళ పిల్లల మీద వాళ్ళ ఎమోషన్ చూపించే వాళ్ళని చూస్తారా, సాఫ్ట్ పేరెంట్స్ని చూస్తారా, వాళ్ళు పెరిగిన వాతావరణం. ఎవరు ఒక్క రోజులో, ఇప్పుడు ఆ అబ్బాయి పొడిచిన వాడు ఒక్క రోజులో అలా తయారవ్వలేదు, అవుతూ వచ్చాడు. ఆన్ స్పాట్ జరిగింది కాదు, కాకపోతే ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం. ఎందుకంటే మనము పిల్లలకి స్కూల్స్లో ఏమీ చెప్పట్లేదు, ఇళ్లలో ఏమీ నేర్పట్లేదు. చిన్న ఉద్యోగైనా, కూలి పని చేసుకునే వాళ్ళైనా, పెద్ద జాబ్కి వెళ్ళే వాళ్ళైనా అందరూ బిజీ అయిపోయారు కదా. సో మరి ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఇంకా అన్నిటికంటే పైగా చెప్పాల్సింది ఏంటంటే, చట్టం ఏం చేయలేదు నన్ను, నాకు ఎవరిదో అండుంది, రైట్ కదా. ఖచ్చితంగా అమ్మా. సో అక్కడ అంటే శిక్ష భయం లేదు, లేదు లేదు, ఎవరు నన్ను ఏం చేయలేరు. సో వీటితోటి ఆ అహంకారం అంటాం కదా, అది పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా ఒక్కసారి చేశాడు, బయట లోపలికి వెళ్ళి వచ్చేసాడు వెంటనే అంటే ఇంకా కాల్ వేసేసుకుంటాడు. నిజమమ్మా, అవును అలాగే ఉన్నారు. అంటే దీనికి ఏంటంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, స్కూల్స్ నుంచి, ఇవన్నీ కూడా
కారణాలు. ఎంతమంది కారణాలు చూడమ్మా. అంతే కదా, ఒక మనిషి ఒక పిల్లవాడు పుట్టాడు అంటే ఎన్ని చూస్తూ ఎన్ని నేర్చుకుంటూ పెరుగుతాడు. కరెక్ట్. ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరిగాడు, ఏం నేర్చుకున్నాడు, ఏమి చూశాడు, ఏమి అవగాహన అయింది, ఏం చేసినా పర్వాలేదు అనే థాట్ వాళ్ళలో డెవలప్ అయిపోయినప్పుడు అతనికి ఎంపతి ఉండదు. అంటే ఎంపతి అంటే అరే వాళ్ళమ్మ బాధపడుతుందా వీడిని నేను చంపితే, వీడికి ఏమవుతాడు, ఏమి ఉండవు వాళ్ళకి ఆ నిమిషం ఆ ఆలోచన జరిగిపోవాలంతే. అంటే ఎవరు కూర్చోపెట్టి ఎవరు వాళ్ళతో మాట్లాడట్లేదు, ఎవరు వాళ్ళకి టైం ఇవ్వట్లేదు, ఎవరు వాళ్ళకి చెప్పటం లేదు. సో మరి ఎక్కడి నుంచి ఎవరు ఏం నేర్చుకుంటారు కదా. కరెక్ట్ అమ్మా. సో ఆ స్పాట్ లో వాళ్ళకి ఏదనిపిస్తే, మనకి పైగా సినిమాలో చూపిస్తారు చూడండి, ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ చేసేస్తా. సో అది క్యారెక్టర్ బిల్డింగ్ లో ఉందా, సినిమా కోసం తీసారా, రియల్ లైఫ్ లో ఆ హీరో అలా ఉంటాడా అనే లాజిక్ కూడా మనం మిస్ అయిపోతాం. సో ఆ హీరో తెర మీద అలా చేశాడు, నేను ఇలా చేయొచ్చు. సో ఆల్ దీస్ అంటే మనం అంటాం కదా, కొంచెం 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 కలిపి అన్నీ కలిపి ఫ్లేర్ అప్ అవుతున్నాయి అన్నమాట. సో వాళ్ళకి ఇంకా ఆలోచన వేరే రాదు. ఈ కంట్రోల్ లేకపోవడము, అవేర్నెస్ లేకపోవడము, వాళ్ళ మీద వాళ్ళకి రెగ్యులేషన్ లేకపోవడము, చట్టం వాళ్ళ కొమ్ము కాయడము, ఇవన్నీ కూడా రీజన్స్. వస్తాడు అని ఎదురు చూస్తున్న ఆ తల్లి పరిస్థితి ఏంటమ్మా నిజంగా. మీరు అక్కడే ఆగిపోయారు, తల్లి గురించి ఆగిపోయారు. కరెక్టే యాజ్ అ మదర్ వీ కెన్ అండర్స్టాండ్. కానీ అంటే అలాంటి తల్లులు బాధపడకూడదు, అలాంటి తల్లులు ఆలోచన ఆవేదన బాధ వాటి మీద ఇవ్వాలంటే ఎన్ని మార్పులు జరగాలో చెప్పండి. ఎక్కడ వ్యవస్థలో ఎంత మార్పు జరగాలి చెప్పండి. మనం అనుకుంటాం మన ఇంట్లో గొడవలు మనమిద్దరమే పడుతున్నాం, మనం భార్యాభర్త, కానీ ఆ ఇంపాక్ట్ ఆ బిడ్డ మీద ఎలా ఉంది, వాడు ఏం నేర్చుకుంటున్నాడు, సొసైటీకి సొసైటీ. మనం అంటాం చిన్న, మీరు గమనించండి, ఓ బకెట్ వాటర్ ఉందనుకోండి, చిన్న పుల్ల పడుతుంది, ఎన్ని వేవ్స్ వస్తే రిపుల్స్ అంట కదా. అంటే ప్రతి ఒక రిపుల్ ఆ ఏర్పడిన ఇవి ఉన్నాయి కదా తరంగాలు, అలా ఫస్ట్ అతను, ఫ్యామిలీ, సమాజం, పక్క ఫ్యామిలీ, ఇట్లా మొత్తం దేశ వ్యవస్థ మీద, ప్రపంచ వ్యవస్థ మీదే పడుతుంది ఇదంతా. సో మనం ఏంటంటే బిగ్గర్ పిక్చర్ లో మనం ఎవరం ఆలోచించట్లేదు, అంతవరకే ఆలోచిస్తున్నాం. సో ఇందులో మనందరి బాధ్యత కూడా ఉంది. ఖచ్చితంగా ఒక టీచర్ బాధ్యత ఉంది, ఒక పొలిటీషియన్ బాధ్యత ఉంది, ఒక పోలీస్ బాధ్యత ఉంది, ఒక తల్లిదండ్రుల బాధ్యత ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఎలా తయారు చేస్తున్నాం ఆ బిడ్డని, ఎలా మౌల్డ్ చేస్తున్నాం అనేది. నిజమమ్మా, మీరు చెప్పింది 100% కరెక్ట్. నిజంగా వాడికి కఠినంగా శిక్ష వేయాలి, పడాలి అని నిజంగా ఆ తల్లి కడుపు కోత ఎవరికి రావద్దనే కోరుకుంటాము. ఆ బిడ్డకు ఆత్మశాంతి చేకూరాలని, న్యాయం జరగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. తప్పకుండా.